కానీ కూటమి ప్రభుత్వం మోటివ్ ఏంటంటే సంపద సృష్టి. సో జగన్మోహన్ రెడ్డి తెస్తేనేమో అప్పులు, చంద్రబాబు తెస్తేనేమో పెట్టుబడుల అని వాళ్ళ క్వశ్చన్. దానికి విల్సన్ గారు ఏం చెప్తారు? చాలా స్పష్టంగా కనబడుతుందండి. అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది. ఈయన ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, మరొక వైపు లోకేష్ గారు, ఇంకోవైపు ఈ హాస్పిటల్స్ పెట్టే విషయంలో మా పార్టీ సంబంధించిన మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వచ్చిన పర్యటనలో స్పష్టంగా చెప్పారు 3 లక్షల కోట్ల వరకు కానీ ఇక్కడ అనేక పథకాలు అమలు అవుతున్నాయి. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు తాలూకు ప్రభావం చాలా స్పష్టంగా కనబడతావు. అదే సమయంలో నేనేమంటానంటే గతంలో అభివృద్ధి అనేది పూర్తిగా పడకేసిందనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా మీరు బాగా ఉన్నారు, బాగా పరిపాలించారు, మళ్ళీ ఇంకోసారి వస్తారనుకుంటే ఇంతమంది బయటికి రారు. ఈ రోజు ఆ పార్టీలో మొత్తం 80-90% క్యాడర్ బయటకు వచ్చింది. 30 నాయకులందరూ బయటకు వచ్చారంటే దానికి కారణం ఏంటి అంటే అది మునిగిపోయిన పడవ అనేది అర్థమైపోయింది. మళ్ళీ వాళ్ళు పైకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఎక్కడైనా లోపాలు ఉంటే లోపాలు సరి చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంటది. ఇక్కడ మనందరం గమనించాల్సిన కీలకమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతుంది అని ప్రజల్లో బలమైన ప్రగాఢమైన నమ్మకం ఉంది, అందులో సందేహం లేదు. కానీ కూటమి ప్రభుత్వం మీద నిందలేయడము, లేదా చంద్రబాబు నాయుడు మీద నిందలేయడము, లేకపోతే ఆ నాయకుల మీద నిందలేయడం, ఇటువంటి భాష వల్ల ఏ ప్రయోజనం లేదు. డెమోక్రటిక్ గా మీరు అడగండి, మీరు ఏదైతే ఇంకా మిగిలిపోయి అడగండి. మీరు ఒక మనిషికి ఒక విద్యార్థికి ఇచ్చే డబ్బుల్ని మీరు 4-5 మంది విద్యార్థులకు ఇస్తున్నారు అంటే అది ప్రగతి కదా. ఇంకా ఎక్కడైనా సరే మిగిలిపోతే గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మందిని మనం కవర్ చేస్తున్నాము, ఎక్కువ మంది రియల్ ఫ్యామిలీస్ మనం కవర్ చేస్తున్నాము. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఇప్పుడు ఒకటి నేను ఏమంటారంటే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు జిల్లాల వారీగా వీళ్ళు అర్హులు ఉన్నారు, పలాని ఊరు, పలాని నెల్లూరు, పలాని కావలి, పలాని బిట్రగుంట, పలాని గ్రామము, విశ్వనాథరావుపేట, ఈ ప్రాంతంలో ఇంతమంది అర్హులు ఉన్నారు, మీరు లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ ఇచ్చి మన ప్రతిపక్ష హోదా అంటే అర్థం ఏంటంటే ప్రజల పక్షాలు పడి పనిచేయడం. ప్రతిపక్ష హోదా అది ఆ గాల్లో పెట్టిన దీపం కాదు. సంఖ్యాపరంగా లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాలో మీరున్నారు, టెక్నికల్ గా ఉండకపోయినా కానీ. కానీ మీరు చేయాల్సింది మీరు చేయకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా మీరు అసలు ప్రజాస్వామ్యంలో మరి ఒక ప్రజాపాలన చేయడానికి ఎట్లా ఎలిజిబిలిటీ అవుతారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, ఆయన వచ్చారు, అప్పట్లో ఆయన ప్రశ్న చేశారు. అప్పట్లో మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలుగా మాట్లాడారు. మీరు కూడా మాట్లాడండి. మీరు మాట్లాడకుండా ఏమి లేకుండా మీరు పరిగెత్తేసుకుని వెళ్ళిపోయేసి ఎక్కడో కూర్చొని దూరంగా ఉంచి రాళ్ళేసి ఇదే మేము చేస్తామంటే అది ప్రజలు. ఫైనల్ గా విల్సన్ గారు ఒక కన్క్లూజన్ తీసుకుందాం. సురేష్ గారు అధికారంలో ఉన్న అవే ప్రెస్ మీట్లు, అధికారంలో లేకపోయినా అవే ప్రెస్ మీట్లు. ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే కదా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన అధికారంలోకి వచ్చేది. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే కదా ప్రతిపక్ష హోదా అనేది, నిజమైన ప్రతిపక్ష హోదా అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? సురేష్ గారు మ్యూట్ తీసి మాట్లాడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా వీళ్ళని ప్రశ్నించినటువంటి తీరు, ఒత్తిడి వల్లే అరాకొరగన్నా హామీలు అమలు అవుతున్నాయి, ఇది స్పష్టం. రెండోది ఏంటంటే ఈ రోజు ఈ ప్రభుత్వ వైఫల్యాలు చాలా